చేయడం. ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ యొక్క పరిచర్యలో షాలోం ప్రార్థన మందిరం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలో కూడిన బిడ్డలందరినీ దీవించిన ఆశీర్వదించారు. నీ కృపతో నింపండి. యేసునామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. పిల్లలు చాలా సంతోషం. మరి ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చిన కృష్ణ కుమారి గారికి ప్రత్యేక వందనాలు. కొంచెం త్రిబుల్ తగ్గించారు, బాగానే త్రిబుల్ ఉంటుంది చూడండి పైన, అదే బాగా తగ్గించాలి. షార్ట్ అది ఓకే రైట్. ఏం లేదు, వినడానికి మీకు కొంచెం ఏదో సొంపుగా ఉండాలని అంతే. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. మరి కృష్ణ కుమారి గారు వారు ఈ పరిచర్య ప్రారంభించడం, మరి దేవుడి యొక్క చక్కని సహవాసం ఇవ్వడం నేను ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. రాబోయే దినాలు ఈ పరిచర్య దేవుడు గొప్పగా విస్తరించుగాక. ఆమె చెప్పండి గట్టిగా. అలాగే నన్ను పరిచయం చేస్తున్నాను. నీళ్ళు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ లేఖనాల నుండి నిర్గమకాండము 13వ అధ్యాయము 21 వచ్చిన నుండి 22 వచ్చిన వరకు చదువుకుందాం. అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. వారు పగలు రాత్రియు చెప్పాలి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మనకు తరచుగా మనం అనేక విషయాలు వారి గురించి మనం వింటూ ఉన్నాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆశీర్వదిస్తానన్నట్లుగా ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకోవడం, వారిని ఆశీర్వదించడం. అలాగే యోసేపు కాలంలో కూడా ఈ ప్రజలను దేవుడు ఎంతో ఆశీర్వదించడం. యోసేపు చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు బాగా పెరిగిపోవడం, అలాగే కఠినులైన రాజులకి దుర్బుద్ధి పుట్టడం. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఐగుప్తు దేశము ఊరి నుండి వచ్చిన ఈ ప్రజలు ఏంటి వీరి పరిస్థితి ఏంటి అన్నట్లుగా వారి మీద కక్ష సాధింపుగా వారి చేత వెట్టి చేకలు చేయించడం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెడుతున్న సందర్భాల్లో, జనసంఖ్య పెరిగిపోతున్న సందర్భాల్లో దేవుడు వారిని ఎన్నుకుని ఆ ఐగుప్తు దేశం నుండి దేవుడు విడిపించిన సందర్భాలు మనం చూస్తున్నాం. మామూలుగా ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వెళ్ళాలంటే 15 రోజులు సరిపోతుంది రూల్ ప్రకారం. కానీ ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు నడిపించాడంటే, మరి ఇజ్రాయెల్ గోత్రంలో 12 మంది కూడా, మరి యెహోషువ, కాలేబు, మరి వీళ్ళందరూ కూడా కలిసి 12 మంది వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే 10 మంది మరి తప్పుడు సమాచారం తీసుకొచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలా మార్చాడంటే, మీరు ఇటువంటి తప్పుడు సమాచారం తీసుకొచ్చారు కాబట్టి, యెహోషువ, కాలేబు అయితే చాలా మంచి సమాచారం తీసుకొచ్చారు కాబట్టి నేను దీన్ని 15 రోజులు కాదు ఇన్ని సంవత్సరాలుగా చేస్తానని దేవుడు ఆ కాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రజలను 40 సంవత్సరాలు పట్టినట్లుగా ఒక శాప పరిస్థితి, ఒక కర్స్ లాంటి పరిస్థితి వారికి ఏర్పడడం. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును. హల్లెలూయా. చాలా సంతోషం. మరి మీతో కలిసి ఆరాధన చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరం కలిసి దేవుని మహింపరిచి దేవుని గొప్ప కనపరుద్దాం. దేవుణ్ణి ఆరాధించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సునీల్ గారు ముందు రండి.
ఆరాధన ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మనకు అందరికి వచ్చిన పాట కలిసి ఎవరు పాట సెలెక్ట్ చేశారా? ఓకే, అందరూ కలిసి దేవుని మహిమ. హల్లెలూయా. ఆహాహాహా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభా, నీ కుమారుని బట్టి ప్రార్థన చేసి బిడ్డకి ఇచ్చిన గొప్ప డెడికేషన్ బట్టి నీకు వందనాలు ప్రభా. రాబోయే దినాల్లో ప్రభా నీ కొరకు గొప్ప సాధనంగా వాడుకొని ఆయన ప్రభా ఈ బిడ్డ చేస్తున్న ప్రతి పరిచర్య ప్రభా మాకు కాదు, కేవలం నీకే మహిమ కలుగును కాక నాయన. ప్రభు ఈ బిడ్డ చేసే పరిచర్య అనేక మంది ఆకర్షించబడాలి నాయన, అనేక మంది చూసి నేర్చుకోవాలి ప్రభా. అటువంటి తలాంతులు ఈ బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ బిడ్డకి ఇచ్చిన తలాంతులను బట్టి గొప్ప మెలకువలు దయచేయను ఆయన ప్రభా. తలాంతులు అనేవి నీవే వాళ్ళనైనా, జ్ఞానం అనేది పరలోకం నుండి రావాలి ప్రభా. ప్రభా రాబోయే దినాలు ఈ బిడ్డకు కావలసిన దైవికమైన జ్ఞానము దయచేయను ఆయన ప్రభా. ఇదిగోనైనా రాబోయే దినాల్లో ప్రభా ఇంకా ప్రభా నీ స్తోత్రం, నీ మహిమ కొరకు ఈ బిడ్డను బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ బిడ్డకి ఇచ్చిన గొప్ప ప్రభా తలాంతులను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ పరిచర్య అంతా కూడా కేవలం నీ మహిమ కొరకు ఈ బిడ్డను వాడుకోను ఆయన ప్రభా. నీవే మహిమ పొందాలి, ప్రజలు మార్చబడాలి ఆయన. నీ కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డ తీసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు బాబు ప్రభా. ఈ బిడ్డ చేస్తున్న ప్రతి పరిచర్యలో నాయన మీరే వెలుతట్టుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. లీడ్ హిమ్ లార్డ్, గైడ్ హిమ్ లార్డ్, వాక్ విత్ హిమ్ లార్డ్ అండ్ ప్రొటెక్ట్ హిమ్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ యవనస్తులు ప్రభు నీ కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ బిడ్డ ప్రభ తీసుకుంటున్న ప్రతి మంచి నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డ చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రభా ఇంకా ప్రభ మంచి టాలెంట్స్ ఈ బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే చేయబట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆనాడు దశలో నీకు సంఘంలో ప్రేమలోను మాదిరిలో ఎలాగైతే వారు రోల్ మోడల్గా ఉన్నారో నీ కుమారుని కూడా ఒక రోల్ మోడల్గా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాబోయే దినాల్లో ప్రభు ఈ పరిచర్య అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నది నీకు వందనాలు ప్రభా. నీ కృప మేలుతో నింపి గొప్ప ఆశీర్వాదాలతో నింపి ప్రభా మంచి వర్షిప్ లీడర్స్, మ్యూజిషియన్స్ నాయన ఎవరి మీద మేము ఆధారపడకూడదు నాయన ప్రభా. ఈ సంఘంలో గొప్ప కార్యములు చేయమని ప్రభా ప్రార్థించే బిడ్డలు కూడా లేపమని ప్రభా. అలాగే దైవజనులకు కావాల్సిన గొప్ప ప్రొటెక్షన్ కూడా దయచేయమని మంచి ప్రభా. ఇదిగో నాయన నీ స్తోత్రం బేస్మెంట్స్ దయచేయను ఆయన, ఎక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా ఈ సంఘం చుట్టూ నీ కంచి వేస్తున్నాం తండ్రి. నీ రక్తంతో కడుగుతున్నాం నాయన. ఎక్కడ అపవాది కొన్ను వేయకుండా వారి యొక్క కుతంత్రాలు నాయన, వారి చేస్తున్న ప్రతి ప్రయత్నాలను విరగొడుతున్నాం తండ్రి. నీ సంఘం చుట్టూ నీ రక్తంతో కడుగుతున్నాం రాజా ప్రభా. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. God bless you brothers. చాలా దయచేసి మీరందరూ కూడా ఇక్కడ నిలబడండి.